సంపాదించడానికి సులభమైన మార్గాలంటూ యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నారు కదా. ఇవి చూడండి ఏం చెప్తుందో. మీ పర్స్ లోని ఒక 5 ఇలాచీస్ ఫ్రైడే రోజు పెట్టండి. ఆ ఇలాచీ ఫ్లేవర్ కి మనీని అట్రాక్ట్ చేసే గుణం చాలా ఉందండి. చూడండి, యాలక్కాయలు పెట్టుకుంటే డబ్బులు పెరిగిపోతాయి. పరసలో 5 యాలక్కాయలు పెట్టుకుంటే మరి యాలక్కాయలు అమ్మేవాడి దగ్గర ఎంత డబ్బు ఉండాలండి లెక్కన? లాజిక్ ఆలోచించండి ఒకసారి. ఇతనేమంటున్నాడు, రోజు పడుకునే ముందు డబ్బులు లెక్క పెట్టుకోవాలట. ఐ లవ్ మోర్ మనీ అన్నా కదా. దీన్ని ఏమంటారంటే మనీ ఎక్సర్సైజ్. సచిన్ టెండూల్కర్ రోజు ప్రాక్టీస్ చేశాడు, గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యాడు. అదే విధంగా మనీ విషయంలో మీరు రోజు కౌంట్ చేస్తున్నారు అనుకోండి, మీకు అన్లిమిటెడ్ మనీ. విన్నారు కదా, డబ్బులు రోజు లెక్క పెట్టుకుంటే పెరిగిపోతాయట. మరి అలాగైతే బ్యాంక్ లో క్యాషియర్ కి ఎన్ని కోట్లు ఉండాలండి? రోజు డబ్బులు లెక్క పెడతానే ఉంటాడు కదా. ఇతనే ఉంటాడు మనీ ఎక్సర్సైజ్ అట. ఐ లవ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ అనాలట అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. చూడండి, సచిన్ టెండూల్కర్ ప్రాక్టీస్ చేశాడట, అందుకని గొప్పడేటట. అందుకే సచిన్ టెండూల్కర్ ఐ లవ్ క్రికెట్, ఐ లవ్ సెంచరీస్, ఐ లవ్ క్రికెట్ స్టేడియంస్ అన్నాడా? అనలేదు కదా. ఒరిజినల్ గా కష్టపడ్డాడు కాబట్టి ఆ స్థాయికి వెళ్ళాడు. అలాగే మనం కూడా కష్టపడితే డబ్బులు సంపాదించగలం. ఇలా కూర్చొని ఇంట్లో కూర్చొని ఐ లవ్ మనీ, వాంట్ మనీ అంటే రాదు. ఇలాంటి మోడ విశ్వాసాలు నమ్మి మోసపోకండి.